హాయ్ అండి. ఇవాళ పుదీనా పచ్చడి చేస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో శనగింజలు, కారం సరిపడంత మిర్చి కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేది మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లి అదే కడాయిలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలాగే ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా కూడా దాంట్లోనే వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మనం ముందుగానే చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న శనగింజలు, మిర్చిని కొంచెం చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇంకా దాంట్లోనే మళ్ళీ టమాటాది, పుదీనా మగ్గించుకునేది కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మిక్సీ పట్టేసుకున్నాక అదే కడాయిలో ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు పెట్టుకోవాలండి. దాంట్లో మీరు కర్రీ లీవ్స్ వేసుకోవచ్చు, లేదండి ఆప్షనల్. ఇంకా తర్వాత జీలకర్ర వేసుకోండి, బాగా అరుగుదల ఉంటుంది. ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి బాగా మంచిగా కలిపెట్టుకోవాలి. భలే ఉంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.